కూటమి ప్రభుత్వంలో వైసీపీ ఉందా? అధికారాన్ని చలాయించేది మాత్రం వైసీపీ నాయకులే అనేసి రూమర్స్ మాకు వినిపిస్తున్నాయి. అది అవాస్తవం అంటారా? వైసీపీ వాళ్ళు వచ్చి తెలుగుదేశం వాళ్ళని అణగదొక్కే పాత తెలుగుదేశం ఏంది, కొత్త తెలుగుదేశం ఏంది? పార్టీలు మారతా ఉండేవాళ్ళని ఎంత మందికి ఈ యొక్క సంస్థాగత పదవులు వచ్చినాయి? మనం ఎవరిని తప్పు పట్టాలనే ఉద్దేశంతో అంటుండేది కాదు. ఇది బైలా యొక్క నిబంధనలు ఏంటి? 5 మండలాల్లో మండలాధ్యక్షులు ఏ పార్టీకి చెందిన వాళ్ళు? ఏం ఆశించి చేస్తాడు కార్యకర్త గాని నాయకుడు గాని? నాకు రావాల్సిన గుర్తింపు పక్క వ్యక్తికి ఇచ్చారనేసి అతను సూసైడ్ చేసుకున్నాడు. ఏ నాయకుడు ఏం కోరుకుంటాడని మీకు దీనికి ముందే చెప్పా. మీరు పార్టీని సమర్థించుకుంటూ రాబాకండి. కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ పదవి ఇచ్చారు, ఇది కరెక్ట్ అంటారా? ఇంకెవరు టీడీపీలో ఎవరు నాయకులు లేరా? హాయ్, నమస్తే అన్నగారు. నమస్తే. నమస్తే రవి గారు. ఈ రోజు రాజకీయాలు చూస్తుంటే మరీ దారుణంగా ఉన్నాయని ప్రజల్లో రూమర్స్ ఉన్నాయండి. తెలుగుదేశం పార్టీలోనే పార్టీ నాయకులు కార్యకర్తలు పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు. దాన్ని గురించి మీరు ఏదైనా చెప్పగలరా? అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పానంటే ప్రతి ఒక్కరూ ఆశపడింది దక్కకపోయినప్పుడు కొద్దిగా బాధపడటము, అసంతృప్తి ఉండడం అనేది సహజం. ఇక్కడ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్ది టైం అనేది పడుతుంది, సర్దుబాట్లు కానీ తెలుసుకోవడం విషయంలో కానీ ఎవరు ఏంది ఎవరికి చేయాలా అని చెప్పని. దానిలో భాగంగానే గడిచిపోయింది, 2 సంవత్సరాలు గడిచిపోయింది. కాబట్టి ఇప్పుడు వరకు ఒక ఎత్తు అసంతృప్తులు ఇవి అవన్నీ అనేదానికి చెప్పుకునేదానికి ఒక బలమైన కారణం ఉంది. ఏంది? టైం కావాలి కదా అనేది. ఇక్కడి నుంచి అయిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి అసంతృప్తులు అటాటివి వచ్చినాయనంటే మటుకు అవి తీవ్ర పరిణామాలకైతే దారితీస్తాయని చెప్పనని నా భావన. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా కానీ కూటమి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారేనే కానీ మొత్తం కూటమి ప్రభుత్వంలో వైసీపీ ఉందా? కూటమి ప్రభుత్వంలో వైసీపీ ఖచ్చితంగా లేదు. కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఒక పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, తెలుగుదేశం. కూటమి ప్రభుత్వంలో మటుకు లేనే లేదు. మీరు చెప్పేది అడిగేది నేనేం భావిస్తున్నానంటే వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఎంతో కొంత వాళ్ళ అజమాయిషియో లేకపోతే వాళ్ళ వ్యవహారాలు చలాయించుకుంటున్నారు అనేటట్టుగా అనిపిస్తుంది. అది ఒకటేరా ఉండొచ్చేమో కానీ కూటమిలో వాళ్ళు ఉన్నారనేది మటుకు అది ఖచ్చితంగా. అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆ యొక్క అధికారాన్ని చలాయించేది మాత్రం పూర్తి స్థాయిలో కూటమి వైసీపీ నాయకులే అనేసి రూమర్స్ మాకు వినిపిస్తున్నాయి. అది అవాస్తవం అంటారా? వాస్తవం అంటే పూర్తిగా అవాస్తవం అని అయితే చెప్పలేను. అక్కడక్కడ కొన్ని జరిగి ఉండే సంఘటనలు వాటిని వ్యక్తపరిచే విషయాలు అయితేనేమి, వచ్చిన వైసీపీ వాళ్ళు వచ్చి తెలుగుదేశం వాళ్ళని అణగదొక్కే విషయాలు అయితేనేమి, ఇవన్నీ కొన్ని ఉన్నాయి. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు పాత తెలుగుదేశం పార్టీలకి పదవులు ఎన్ని ఇచ్చారు, కొత్తగా సభ్యత్వం పొందిన వాళ్ళకి పదవులు ఎన్ని ఇచ్చారు? అసలు పాత కొత్త అనేది ఏంది మీ ఉద్దేశం? పాత తెలుగుదేశం ఏంది, కొత్త తెలుగుదేశం ఏంది? ఇక్కడ పార్టీలు మారతా ఉండేవాళ్ళని కొత్త తెలుగుదేశం అని, పాతగా మారకుండా అతను కష్టానికి నష్టానికి ఓర్చుకొని కేసులకి జైలుకి భయపడకుండా వాళ్ళ దౌర్జన్యాలకి వాళ్ళ యొక్క దాష్టికాలకి ఏ విధంగా భయపడకుండా జెండాని వదలకుండా భుజం మీద మోసేవాడిని నేను ఖచ్చితంగా తెలుగుదేశం పాత కార్యకర్తనే నేను అంటా ఉన్నా. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా తెలుగుదేశం జెండాని భుజం మీద మోసి ఈ రోజుకి ఆస్తులన్నీ కాజేసుకొని ఈ రోజుకి పార్టీలో ఉండే వాళ్ళకి ఎంతమందికి ఈ యొక్క సంస్థాగత పదవులు వచ్చినాయి? అదే రవి గారు, నేనేమంటున్నానంటే మనం ఎవరిని తప్పు పట్టాలనే ఉద్దేశంతో అంటుండేది కాదు. ఇది తప్పు పట్టమని మేము కూడా చెప్పట్లేదు, పాత తెలుగుదేశం అన్నారు కదా. పాత తెలుగుదేశం అనేది మీరు ఏ విధంగా అన్నారో తెలియదు కానీ ఆ యొక్క పాత తెలుగుదేశం నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఏదన్నా మంచి పదవులు ఇచ్చి ఉన్నారా? పాత తెలుగుదేశం పార్టీ అంటే ఒక మీ యొక్క తెలుగుదేశం పార్టీకి ఒక బైలా అనేది ఉంటది కదా, ఉంటుందా లేదా?
ఖచ్చితంగా ఉంది. మరి తెలుగుదేశం పార్టీ ఆ యొక్క బైలా. బైలా యొక్క నిబంధనలు ఏంటి ఒకసారి చెప్పండి, మీ నోటి కూడా విన్నాం. బైలా నిబంధనల ప్రకారం నాకు తెలిసినంత వరకు ప్రభుత్వం పక్క నుంచి పార్టీ సంబంధించిన వాళ్ళు కీలక పదవులు అధిష్ఠించేటప్పుడు ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు పార్టీలో వాళ్ళకి సభ్యత్వాలు అయితేనేమి ఉండి తీరాలనేది ఒక నియమం ఉంది. ఎస్. నేను కూడా అనేది ఏంటంటే ఉండొచ్చు, సర్దుబాట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కోవూరు నియోజకవర్గంలో ఎన్ని పదవులు ఇచ్చారు, ఆ పదవులు పొందిన వాళ్ళ సభ్యత్వం కార్డులు ఎప్పటి నుంచి ఉన్నాయి అనేది బేరీ చేస్తే ఇంకా పూర్తిగా ఇటాటి అసంతృప్తులు వీటికి అవకాశాలు లేకుండా వాటిని గమనించి కానీ చేస్తే ఎంతో కొంత మేలు జరగద్ది. ఏ దేనిలో అయినా సమతుల్యత అనేది పాటించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అందుకని సమతుల్యత పాటిస్తా పోతే ఇటాటి మీరు చెప్పినట్టే అనుకుందాం, కోవూరు నియోజకవర్గంలో మీరు చెప్పినట్లే ఎంతమందికి టీడీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎంతమందికి ఒక చెప్పుకోదగ్గ పదవులు ఇచ్చినారు చెప్పగలరా? ఇక్కడ నేను అడిగేది, ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఆఫీసులో అందరి లిస్ట్ ఉంటది, పదవులు ఎవరెవరికి ఇచ్చారు ఉంటది, వాళ్ళ సభ్యత్వం ఎప్పటి నుంచి తీసుకున్నట్టు ఉంటది, ఎన్ని పదవులు ఎప్పటి నుంచి సభ్యత్వం ఇచ్చిన వాళ్ళకి వచ్చినాయి అని అంటేనే అదే చెప్తది. అదంతా కూడా పక్కన పెడదాం, అదే చెప్తుంది. ఏది మీరు చెప్పేది ఆ యొక్క లిస్ట్ చెప్తుంది అంటారు మీరు. అంతే. ఆ లిస్ట్ ని పక్కన పెడదాం. మనకు నీకు తెలిసి నాకు తెలిసి ప్రధానమైన ముఖ్య పదవులు ఏంటంటే మన కోవూరు నియోజకవర్గానికి 5 మండలాలు. 5 మండలాల్లో మండలాధ్యక్షులు ఏ పార్టీకి చెందిన వాళ్ళు చెప్పగలరా? సరే, ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళే. తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతానికి ఉన్నారు తెలుగుదేశం అంటే కాదు, ప్రస్తుతానికి తెలుగుదేశం కాదు నేను అడిగింది. 5 మండలాల్లో కోవూరు నియోజకవర్గంలోని 5 మండలాలలో ఈ యొక్క పార్టీ అధ్యక్షులు, మండల అధ్యక్షులు ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు? తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళే ఉండాలి. వాళ్ళు ఎప్పుడు వచ్చారు పార్టీలోకి? నేను చెప్పేది కూడా అదే రై గారు. నేను అనేది ఏంటంటే వాళ్ళ సభ్యత్వం కార్డులు తేదీలు కానీ తీస్తే ఎవరెవరికి వచ్చినాయి అని చెప్పని అనేది ఎప్పటి నుంచి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి అనేది తెలుస్తుంది. ఎంతకాలం నుంచి ఉన్నారు టీడీపీలో మీరు? దగ్గర దగ్గర ఒక 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి మీరు ఉన్నారు కదా. మీది ఈ నియోజకవర్గమే కదా, మనం అనుకున్న కోవూరు నియోజకవర్గమే కదా. కోవూరు నియోజకవర్గంలో ఉన్న మండలాధ్యక్షుల గురించి మీ పార్టీలో ఉన్నోళ్ళ లేనోళ్ళ అనే విషయం మీరు చెప్పగలరా, చెప్పలేరా? నేను అదే రవి గారు, ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి నిర్ణయం తీసుకొని పార్టీ చేసేసిన తర్వాత పార్టీ కట్టుబడి పనిచేయడమే అంతే. ఇక్కడ వాళ్ళు తెలుగుదేశంలోకి వస్తారని చెప్పని వాళ్ళు సభ్యత్వం తీసుకున్న రోజు నుంచి వాళ్ళు తెలుగుదేశమే. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు అడిగేదానికే నేను చెప్తున్నా, ఏమని కష్టపడ్డోళ్ళను కూడా గమనించాలనేదే నా భావన కూడా. వాళ్ళకి ఇవ్వద్దని పార్టీ అవేమి మనం కూడా అనటల్లా, కానీ కష్టపడ్డోళ్ళను కూడా గమనిస్తే పార్టీకి మేలు, పార్టీని నమ్ముకొని ఉండే వాళ్ళకి మేలు. అదొక భరోసాగా ఉంటది. పార్టీకి చేసేటప్పుడు ఏం ఆశించి చేస్తాడు కార్యకర్త గాని నాయకుడు గాని? ఒక గౌరవం, ఒక గుర్తింపు, నలుగురిలో ఒరే పర్వాలేదురా ఇతను అతని పార్టీ గాని వాళ్ళ ప్రభుత్వం గాని గుర్తించారు, వాళ్ళ నాయకులు గుర్తించారు, ఇతన్ని నమ్మదగ్గ నాయకుడేననేది పార్టీకి ఆ నాయకుడికి గాని మేలు జరగదు. అప్పుడే ఏం జరగద్ది? ప్రతి ఒక్క ఓటు పార్టీకి వస్తుంది, నాయకుడికి కాదు వచ్చేది, పార్టీకి వస్తుంది. దీనిలో భాగంగానే నేను ఆ సమతుల్యత పాటించమంటున్నానే గాని వీళ్ళు ఇంకొక పార్టీ అంటారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న పూట నుంచే వాడు తెలుగుదేశమే. కానీ పాత కొత్త అని ఎందుకు అన్నానంటే ఆ సమతుల్య పాటించినప్పుడు ఆ కష్టపడి ఎన్నో సంవత్సరాల నుంచి వ్యయ ప్రయాసాలకి మీరన్నట్టు ఆస్తులు వాళ్ళ గురించి కేసులు అన్ని పెట్టించుకొని నిలబడ్డడానికి ప్రజల్లో కూడా అతను నిలబడ్డదానికి తెలుగుదేశం పార్టీ కూడా అతన్ని గమనించింది, అతనికి పూర్తిగా అండదండలు ఉన్నాయి అని చెప్పి అనే భావన కలిగినప్పుడు ప్రతి ఒక్క అతన్ని నమ్ముకున్న కార్యకర్త గాని ప్రజలు గాని ఉంటారు. అప్పుడే పార్టీకి కూడా మేలు జరగదు. అంతేగాని దీనిలో ఇంకొకటి ఏదో లాపడం, ఇంకోటి వాళ్ళకి ఇవ్వకూడదు అనే ఆ భావనలు అయితే కానే కాదు. ఇది ఇటీవల కాలంలో ఒక గుర్తింపు తగిన పదవి ఇవ్వలేదని మన కోవూరు నియోజకవర్గంలో విడవలూరు మండలం నుంచి ఇమాం బాషా
అనే కార్యకర్త, సీనియర్ కార్యకర్త, మంచి పేరు ప్రతిష్టలో ఉన్న కార్యకర్త. అతను ప్రజల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. అతనికి ఉన్నత పదవి దక్కలేదని ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న, నా ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకున్నాను కానీ నన్ను గుర్తించలేదు. అతనికి ఏ యొక్క గుర్తింపు లేకపోయినా కానీ వాళ్ళ బంధువు వర్గం అని చెప్పేసి ఆ పక్కన వ్యక్తికి నాకు రావాల్సిన గుర్తింపు పక్క వ్యక్తికి ఇచ్చారు అనేసి అతను సూసైడ్ చేసుకున్నాడు. గుర్తుంటది మీకు కూడా. సూసైడ్ కి ప్రయత్నం చేశాడు, సూసైడ్ చేసుకున్నాడు కానీ ఎట్లా బతికిపోయాడు. ప్రయత్నం కాదది, సూసైడే అంటాం. సూసైడ్ తర్వాత బతికాడు అంతే. అంటే అతనిలో ఉన్న బాధని మీరు గుర్తించారా? గుర్తిస్తే 2 ముక్కలు చెప్పండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది కూడా అర్థమైంది. ఏ నాయకుడు ఏం కోరుకుంటాడని మీకు దీనికి ముందే చెప్పా. ఏం కోరుకుంటాడు? ఏదో సీఎం అయిపోతాం, ఎమ్మెల్యే అయ్యే ఉండదు నాయకుడు. మీరు పార్టీని సమర్థించుకుంటూ రాబాకండి. నేను అడిగే ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పండి. మీరు పార్టీని సమర్థించుకుంటూ రావద్దు. అదేగా ఇంకొక విషయం ఇస్తే, కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేసిన వ్యక్తి ఎవరు? బెజవాడ వంశీకృష్ణారెడ్డి. ఆయన గారికి కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇది కరెక్ట్ అంటారా? ఇంకెవరు టీడీపీలో ఎవరు నాయకులు లేరా? పాత నాయకులు గాని, ఇప్పటి నుంచో ఉన్న నాయకులు గాని, అసలు ఈ నియోజకవర్గంలో టీడీపీకి సంబంధించిన గుర్తింపు తగిన నాయకులు ఎవ్వరూ లేరంటారా? రవి గారు, ఇక్కడ వ్యక్తిగతంగా నేనేం మాట్లాడదలుచుకోవాలా. నేను అనేది ఏంటంటే, వాళ్ళు ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీలో అర్హత్వం పొందినప్పటి నుంచి వాళ్ళు కూడా తెలుగుదేశమే, నేను కాదంటలా. ఇక్కడ మీరనే దాంతో నేను ఏకీభవిస్తూనే ఏం చెప్తున్నానంటే, తెలుగుదేశం పార్టీలో పదవులు కొత్తగా పొందిన వాళ్ళు ఎప్పటి నుంచి వాళ్ళ సభ్యత్వం కార్డులు ఉన్నాయి. ఇంకా పాత మొదటికి చెప్పిందే చెప్తున్నారండి. ఎందుకు చెప్తున్నానంటే, దానికి అదొక్కటి చాలు. ఇక్కడ ఇదేంటంటే, పార్టీ ఒకరంతా వ్యవస్థ లేకపోతే ఇంకోటి అన్నప్పుడు వాళ్ళకి మేము వ్యతిరేకంగా చేయడం కానీ, మిమ్మల్ని వ్యతిరేకంగా మేము చేయమని చెప్పట్లేదు. మీరు మా స్టూడియోకి వచ్చారు, మాతో డెబిట్ కి కూర్చున్నప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాలి. వాస్తవం కూడా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, పార్టీకి నష్టం జరగకూడదు అనే విధంగానే నేను మాట్లాడుతున్నా. ఇది కేవలం ఇప్పుడు మీరు అడిగే పాయింట్. ఇప్పుడు అధికారులు చెప్తుంటారు, కొంతమంది అధికారులు జగన్మోహన్ రెడ్డి హయాంలో రీసర్వేలు జరిగినాయి. ఏం జరిగిందంటే, తప్పు తడుకలు చేశారంటే మనం ఒక ప్రశ్న అడిగామనుకో రెవెన్యూ శాఖని, వాళ్ళు ఇంకొక దానికి జవాబు చెప్తున్నారు. అలా ఉన్న మీరు చెప్పే వ్యవహారం ఉండదండి. ఇప్పుడు మీరు భావన, ఇప్పుడు దాంట్లో ఏంటంటే, నీకు అడిగిన దానిలో క్లియర్ గా ఉంది. నేను ఇవ్వచ్చు ఇవ్వకూడదని దాన్ని నేను ఊరిని కాదు, ఎవరు కాదు. ఇది టీడీపీ అధిష్టానం చేస్తున్న తప్పిదమా కాదా? ఇక్కడ నేను ఆ ఒక్క విషయంలోనే ఏం చెప్తున్నానంటే, ఖచ్చితంగా ఎంతో కొంత ఉండుండొచ్చు పొరపాటు. దాన్ని ఎట్ట సరిదిద్దుకోమనే మార్గం కూడా నాకు తెలిసిన కాడికి చెప్తుండా. ఏ విధంగా సభ్యత్వాలు తీసి వాటికి ఎవరెవరికి కొత్తగా పదవులు ఇచ్చారో రానోళ్ళు ఏందనేది తీసుకుంటే క్లియర్ గా కొత్త వాళ్ళకి ఎన్ని పదవులు ఇచ్చారనేది తేటతెల్లం అయిపోద్ది. దీనిలో మనము ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ ఏం చేయబడలే. నేను ఎందుకండి మీరు ఆ యొక్క లిస్టే తీసుకురాబడలే. ఇప్పుడు మనం వేళ మీద చెప్పుకుంటున్నాం. ఈ 5 మండల అధ్యక్షుల గురించి మాట్లాడాము. టీడీపీ నాయకులకి ఇచ్చారా లేదంటే ఏ పార్టీ నాయకులకి ఇచ్చారా అనేది ప్రస్తావన చేసుకుంటే దానికి సమాధానం లేదు. సరే, ఈ విషయం పక్కన పెడితే ఈ యొక్క బెజవాడ వంశీకృష్ణారెడ్డి గాని లేదంటే ఈ యొక్క ఇమాం బాషా విషయంలో కూడా ఎత్తుకుంటే కూడా దానికి సమాధానం లేదు. ఇకపోతే కార్యకర్తల కోసం ఇప్పుడు మీ యొక్క పార్టీ చేస్తున్న కృషి ఏంటి? కార్యకర్తల కోసం అయితే మటుకు ఖచ్చితంగా కృషి చేస్తారు. ఇప్పుడు టైం అయిపోయింది. నేను ఇందాకే చెప్పాను, 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా కానీ మంచి చేయలేకపోతే కార్యకర్తకి తీవ్ర పరిణామాలు ఉంటాయనే మాట నేనే చెప్పాను మీకు. ఇప్పుడు అనే దానికి అయిపోయింది టైం. అంటే సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. 7 నుంచి మటుకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి కానీ న్యాయం జరగకపోయినా, వాళ్ళని గౌరవించకపోయినా, వాళ్ళకి విలువ లేకపోతే మటుకు ఖచ్చితంగా నష్టపోద్ది తెలుగుదేశం పార్టీ నష్టపోద్ది అని అంటే అందరూ నష్టపోతారు. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి దాన్ని ఇదే నా పార్టీ, ఇదే నా కులం, ఇదే నా దైవం అని చెప్పని కింద స్థాయిలో జెండా మోసిన వాళ్ళ కాడ దాకా మొత్తం నష్టపోతారు. ఇక్కడ
ఇవన్నీ ప్రజలు చూడట్లేదు అనుకుంటున్నారు మీరు. అంటే మొన్న ఇటీవల మన కోవూరు ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు, ఇప్పటి వరకు 2 ఏళ్ళు పూర్తయింది, ఇప్పటి వరకు పింఛన్లు ఇవ్వలేదు, కొత్త పింఛన్లు ఇవ్వలేదు, ఇల్లులు కట్టి లేదు, కనీసం ఇళ్ళ స్థలం చూపిస్తే మేము కట్టుకుంటాం అనే దానికి కూడా మంజూరు చేయలేదు, డబ్బులు మంజూరు చేయలేదు. ఇన్ని రకాలుగా అడుగుతుంటే ఇక నుంచి చేస్తాం అనే ఒక మాట వినిపిస్తుంది. అంటే చెప్పండి మీరు పోయి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి అని కార్యకర్తలకి సందేశం ఇస్తున్నారు మేడం గారు. అర్థమవుతుందా? అలా ఉంది మీరు చెప్పేది. అంటే ఇక నుంచి చేస్తారు, ఇక నుంచి ఇస్తారు. ఇప్పటి వరకు టీడీపీ జెండాలు మోసిన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒక పదవన్న ఇచ్చారా ఇవ్వలేదా, అందరూ అసంతృప్తితో ఉన్నారు అనిల్ గారు అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతుంటే చేస్తారు, చెందుతారు, వంద టైము ఇట్లాగా చెప్పటం జనాలు చూడట్లేదు అనుకుంటున్నారా మీ యొక్క విధానాలని? కాదు రవి గారు, నేనేమంటున్నానంటే దేనికైనా సమయం ఇవ్వడం అనేది సభారీతి. ఇంకేముంది, సమయం అయిపోయింది కదా, అయిపోయింది. ఇంకా నుంచి కానిపోతే ఆ పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే మాట నేనే చెప్పాను. నేను ఏమి ఇచ్చేది? ఇప్పుడు ఒక పదవి ఇచ్చేసారు, ఏం పదవి ఇచ్చారు? ఈ మన మండలాధ్యక్షుడు పదవే ఇచ్చారు, ఇంకేముంది ఇచ్చేది? ఇంకొక మండలాధ్యక్షుడు పదవి ఇస్తారా? ఏదైనా 2 సంవత్సరాలకు అయిపోద్ది. ఏంది మండలాధ్యక్ష పదవి అయిపోద్ది అట్లా? అనౌన్స్మెంట్ ఎక్కడా లేదా? ఏమని మండలాధ్యక్ష అధ్యక్షులను మారుస్తాము, 2.5 సంవత్సరం 2 సంవత్సరాలు కొంతమంది చేశారు, కొంతమంది 2.5 సంవత్సరం తర్వాత కొంతమందిని మారుస్తాము, హోటల్లో టీడీపీ నాయకులకి ఇస్తామని చెప్పి ఎక్కడ మేము వినలేదా? ఇప్పుడు ఇచ్చిండేది కూడా టీడీపీ నాయకులకే కదా. టీడీపీ నాయకులు అని కాదు, మీరే చెప్పారు సభ్యత్వంలో సీనియారిటీ ఉండాలా అని. అంతే, సభ్యత్వంలో సీనియారిటీ ఉంది. ఇప్పుడు ఇచ్చిన నాయకులకి ఎక్కడన్నా చూపించండి. 5 మండలాలలో, కోవూరు నియోజకవర్గంలోని 5 మండలాలలో ఏ నాయకుడికి సీనియారిటీ ఉంది సభ్యత్వంలో? నేను ఆ సభ్యత్వం కార్డులు తీయండి, దాంట్లోనే అది కనపడద్ది. మనం ఏమి ఎవరిని వ్యక్తిగతంగా తక్కువ ఎక్కువ చేసే పరిస్థితులు కాదు ఇవి అని నేను చెప్తుండేది. మీరు అడిగిన దాన్ని నేను పూర్తిగా ఏకీభవిస్తుండా. దానిలో ఏంది చూస్తే తెలుగుదేశం పార్టీ బైలా ఒకటి ఉంది, బైలా ప్రకారం ఉండయా లేకపోతే ఎవరిష్టానుసారం వాళ్ళు చేస్తుండారా, ఏమన్నా తప్పులు తొలినాయా అన్నట్టు కొన్ని ఉంటాయి. వాటిని నేను క్షుణ్ణంగా క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు కూడా పదవులు పొందిన వాళ్ళ పేర్లు, వాళ్ళకి ఏ తేదీ నుంచి సభ్యత్వం వచ్చింది అనేవి గాని ఆ లిస్టు తీస్తే వీళ్ళు ఎంతమందికి కొత్త వాళ్ళకి ఇచ్చారనేదే తెలిసిపోద్ది. అంటే ఇప్పుడు ఏంది నేను అనేది, 100 పదవులు ఉన్నాయి, 100 పదవుల్లో కొత్తగా సభ్యత్వ పదవులు 60 మంది పొందినా అది పాత వాళ్ళకి అన్యాయం జరిగినట్టే అనేది నా భావం. ఇప్పుడు జరిగిందా లేదా పాత వాళ్ళకి అన్యాయం? అది లిస్టు తీస్తే తెలుస్తుంది. అదైతే పూర్తిగా నేను కూడా చూడలేదు. ఇచ్చుండే వాళ్ళ లిస్టే కదా అడుగుతుందా? అదే అంటే నేను అదే వాళ్ళ లిస్టే కదా ఉంటుందా? మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు చైర్మన్ పదవి వేరే వాళ్ళకి ఇచ్చారు, ఏదే మార్కెటింగ్ చైర్మన్ పదవి. ఈ యొక్క నాయకుల గురించి కూడా మనం ఎత్తుకుంటే వేరే వాళ్ళకి ఇచ్చారు. ఇట్లా మొత్తం టోటల్ మీద అసలు టీడీపీ నాయకులు ఒక కోవూరు హెడ్ క్వార్టర్ లో తప్ప ఇంకెక్కడ టీడీపీ వాళ్ళకి ఇవ్వలేదు అనేది మాకు వచ్చిన రూమర్స్. మంచి పేరు ఉందనుకుంటున్నారేమో మీరు, మంచి పేరు అయితే మా దృష్టికి అయితే రాలేదు. మంచి పేరు అనేది ఎంత చేసినా కొద్ది గొప్ప బురద చల్లే కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. దానికి మేము బురద చల్లుతున్నామని మీ అభిప్రాయమా? నేను ఎంత మంచి చేసినా ఎంతో కొంతమంది అంటున్నారు కానీ మీరేనా అని అంటారు. అదే నేను మిమ్మల్ని డెబిట్ లో మాట్లాడుతున్నాం, నేనేమన్నా మీ మీద బురద కనిపిస్తుందా అని అడిగిన. ఇప్పుడు మీరేంది, మీకు తెలిసిన సమాచారం ప్రకారం మీరు పంచుకున్నాం అంతే, అంతవరకే. మాకు తెలిసిన సమాచారం ప్రకారం గాని మా అభిప్రాయం మా ఆలోచనలే మేము మీతో పంచుకుంటున్నాం. ఇక్కడ ఇంకా ఏమీ లేదు. ఒకరోజు ఏదో తక్కువ చేయాలని లేదా ఇంకోటి కానే కాదు. నేననేది ఏంటంటే, ఒకవేళ అసంతృప్తులు ఉంటే టైం అయితే అయిపోయింది, ఇంకా టైము చెప్పుకునే దానికి లేదు. కొత్తగా సర్దుకోవాలి కానీ అయిపోయింది. ఇక్కడ నుంచి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకునే చేస్తారని నేను భావిస్తున్నాను అని చెప్పచ్చు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.